పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మన భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా, పేలుళ్లు, కాల్పులు ఘటనలు జరిగిన మహానగరం ఉలిక్కి పడాల్సి వస్తుంది. ఉగ్రవాద సానుభూతి పరులకు నగరంతో ఏదోలా లింక్ ఉన్నట్లు వెలుగులోకి వస్తుండడమే అందుకు ప్రధాన కారణం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర కాల్పుల ఘటనకు సంబంధించిన నిందితుడికి హైదరాబాద్ కి సంబంధం ఉందని తేలిందే. ఈ క్రమంలో అక్రమార్కులు నగరంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయ లోపాలే వారికి వరంగా మారాయా అనే ప్రశ్నలు అందరి ముందు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్లో రోహింగ్యాలు సుమారు 70,000 మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. 10 ఏళ్లలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. ప్రధానంగా వారు బాలాపూర్, పహాడీ షరీఫ్, మీర్పేట్, ఓల్డ్ సిటీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికత కోసం ఆధార్ కార్డులో దళారులను పట్టుకుని ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సంపాదిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో విదేశీ అక్రమార్కుల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. నగరంలో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. విదేశీయులను ఎవరైనా నగరానికి వచ్చినప్పుడు ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివరాలు నమోదు చేస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు నగరానికి వచ్చినప్పుడు పురాని హవేలీలో ఉన్న స్పెషల్ పోలీస్ విభాగంలో వివరాలు నమోదు చేసుకుంటారు. దాంతో నగరంలో వారి కదలికలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది. స్పెషల్ విభాగంలోని సమాచారం మేరకు నగరంలో 208 మంది పాకిస్తానీలు ఉండగా, లాంగ్ టర్మ్ వీసా కలిగిన వారు 156 మంది, షార్ట్ టర్మ్ వీసా ఉన్నవారు 13 మంది, విజిటింగ్, మెడికల్, బిజినెస్ వీసాపై ఉన్నవారు 39 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగరాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా వాడుకుంటున్న విదేశీ అక్రమార్కులు, ఉగ్రవాది సానుభూతి పరులు ఇక్కడ నెలల తరబడి తలదాచుకుంటున్నట్లు అధికారులే చెబుతున్నారు. ఇటీవల 10ల సంఖ్యలో బంగ్లాదేశ్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. టోలీచౌకీ, లంగర్ హౌస్, సన్ సిటీ, గోల్కొండ, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒక దేశానికి చెందిన వ్యక్తి మరో దేశానికి వెళ్లడానికి అన్ని అనుమతులు తీసుకోగానే మొదట డిఆర్ఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు సమాచారం వెళ్తుంది. తర్వాత వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీసా గడువు ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా దేశం విడిచి వెళ్లకుండా ఏం చేస్తున్నారు అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ శాఖల మధ్య సమన్వయ లోపంతో విదేశీ అక్రమార్కుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.